హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు వెళ్ళిరంట వీడియో కాల్ చేసి చూపిస్తాను షాక్ అయినా అయితే ఏమో కట్టుందనమాట. అయితే ఏంటిదంటే స్క్విరిల్ చర్మము అని చెప్పాడనమాట. అంటే మా ఫ్రెండ్ అడిగాడు, భయ్యా ఏంటి అసలు కుక్కలు లేవు అంత నీట్గా ఉందంటే, కుక్కలు కనిపిస్తే ఎందుకు ఉంచుతాం, మేము పోసుకొని తింటాం కదా అంట. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. సో ఎలా ఉన్నారు? సో బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా గానీ వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏ డే ఇన్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్. ఈ స్కూల్ ఫ్రెండ్స్ వెనకాల ఉన్న స్టోరీ కూడా నేను ఇందులో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ కనిపించేది మా బాబాయ్ అండ్ నా క్లాస్మేటే, నా ఫ్రెండ్ అనమాట, మా ఇంటి పక్కన వెళ్ళి. సో బాబాయ్ బర్త్డే ఉండే, ఆ బర్త్డేకనే మీట్ అయ్యాము. అండ్ మెయిన్ పర్పస్ బర్త్డే కాదు, బట్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నా వెడ్డింగ్ అనేది త్వరలోనే ఉంది. సో వెడ్డింగ్కి నా పెళ్ళికి ఇందులో నా ఫ్రెండ్స్ కొంతమంది అటెండ్ అవ్వలేకపోతున్నారు. బికాజ్ ఒకరు జాబ్ పర్పస్ సిఆర్పిఎఫ్ రావడంతో మిజోరాం వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసి జపాన్ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళిద్దరూ అటెండ్ అవ్వలేకపోతున్నారు కాబట్టి లెట్స్ మీట్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అలా కలుద్దాము, మళ్ళీ తర్వాత ఎప్పుడో కలుస్తాము అని చెప్పి. సో ఆ రోజు కలిసిన రోజే మేము ఏమేమి చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వ్లాగ్ ఉండబోతుంది. స్టోరీ చెప్తా అన్న కదా వీడియో స్టార్టింగ్లో. ఏంటి అని అంటే మా ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ఇక్కడ ఉండే మీ 3 మెంబర్స్ గర్ల్స్ అయితే బేసిక్గా మేము స్కూల్ మేట్స్ కాదు, కాలేజ్ మేట్స్ కాదు, ఏది కాదు. మేము ఎలా పరిచయం అయ్యాను అంటే ఒక క్విజ్ షోలో పరిచయం అయ్యాం అనమాట. క్విజ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు పరిచయం అయ్యాం మేము ముగ్గురము. అప్పుడు స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ అనేది ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అనమాట. సో అలా స్టార్ట్ అయ్యాము, ఫ్రెండ్షిప్ అనేది అలా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటికీ అలా స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ ఇప్పటికీ 10 years క్రాస్ అవుతుంది నియర్లీ. చాలా హ్యాపీగా ఉంది ఇలా అవ్వడం. అండ్ మేము 10th కంప్లీట్ అయిన తర్వాత కలిసింది చాలా రేర్. అండ్ స్పెండ్ చేసి చాలా టైం ఉన్నది అని అంటే ఈరోజే అనమాట. సో ఈరోజు చాలా స్పెండ్ చేసాము. అండ్ మా విలేజ్ ఏరుకైతే వచ్చేసాము. అండ్ మా విలేజ్లో కొత్తగా ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆ బ్రిడ్జ్ తోటి విలేజ్ వైబే చేంజ్ అయింది. చాలా మంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎయిర్లో వర్షం వల్ల వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ అయిపోయింది. టూరిస్టులకు కూడా చూడగానే పీస్ఫుల్ అనిపించేసి వచ్చి స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ మేము ఎయిర్కి వెళ్ళగానే మాకు అట్రాక్టివ్గా కనిపించింది అంటే ఈ ఫ్లవర్సే. ఇది చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. వీటిని ఏమేంటో తెలీదు బేసిక్గా, బట్ మనకి అవి చూస్తుంటే వికారాబాద్ లాంటి హిల్లీ ఏరియాస్లో దొరికే పువ్వుల్లాగా అనిపిస్తున్నాయి. బట్ లోకల్ నేమ్ గడ్డి పువ్వులని పిలుస్తారేమో, మేబీ గడ్డికి కాస్తాయి అని చెప్పి. బట్ ఆ ఫ్లవర్స్ని తీసుకొని అలా స్పెండ్ చేసామన్నమాట, కొట్టుకుంటూ తిట్టుకుంటూ. అండ్ వాటర్లో కూడా వాటర్ చల్లుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. ఆ డే అనేది చాలా బాగా కంప్లీట్ అయింది. తెలియకుండానే అరే డే అయిపోయిందా అన్న ఫీల్లోకి వెళ్ళిపోయామన్నమాట. అండ్ మేము ముగ్గురము ఇలా కలిసి చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేయడం నాకు తెలిసి ఇదే. ఇలా స్పెండ్ చేసిన తర్వాత చేపలు చాలా ఉన్నాయి ఏర్లో, చేపలు పడదాము ట్రై చేద్దాము అని చెప్పి ఆ ప్రయోగం కూడా చేయడం జరిగింది. చేపలు పట్టడం ఏమో కానీ చున్నీ మాత్రం తినిపోయింది. అంతలా ట్రై చేసాము, బట్ ఓవర్ఫ్లో ఉండడం వల్ల అలా అయిపోయింది. చేపలు కూడా చాలా ఉన్నాయి. సో విలేజ్లో మనం అలా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా మీ వీకెండ్స్లో టైం దొరికితే ఇలా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని రీల్స్ కూడా ఇక్కడ తీసుకున్నాము. మిగిలిన వీడియో కొంచెం రాగా ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఏం పడ్డా ఇలా ఇసుక కింద కింద పడతారు. స్టార్ట్. అవును లొకేషన్ ఓకే రెడీ వెళ్ళు వెళ్ళు. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ స్లో మోషన్. అవసరం లేకపోయినా
రావద్దా పెద్దది నేను నవ్వినా నవ్వద్దు కదా. మళ్ళీ పెట్టాలా? వన్ మినిట్. ఇంతేనా ఇది? కదా రీల్స్ మేము మా పిచ్చి. సో ఇలా జరిగిపోయింది. అండ్ అక్కడే ఆ చున్నీతో పట్టాం కదా, మళ్ళీ ఆ చున్నీని ఆరబెట్టేంత టైం లేదు కాబట్టి ఇద్దరు మేధావులు అలా చేస్తున్నారు అనమాట. మొత్తం వాటర్ అంతా పిండేసి డ్రై అవుతుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నారు. బికాజ్ మేము నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే అది సస్పెన్స్ అనమాట. అది కూడా ముందు చెప్పేస్తాను వీడియోలో, దానికోసం వెయిట్ చేయండి. సో ఎంత చేసినా కానీ ఆ ఎయిర్లో నుండి అసలు వెళ్ళాలనిపిస్తలేదు బయటికి. బట్ తప్పదు కదా, అందుకని బయటికి వెళ్ళాం. ఈలోపే మేము అక్కడ ఎంతగానో వెయిట్ చేసిన చేపనైతే పట్టేసాము ఫైనల్లీ. సో ఆ చేపను చూడగానే నందిని రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మీరే లైవ్లో చూడండి. ఆమె దానికి ఒక నేమ్ కూడా పెట్టింది. ఏం పెట్టిందో ఒకసారి మీరే వినండి. బతకాలని లేదు పాపం. సో చూసారు కదా, దానికి ఒక నేమ్ కూడా పెట్టింది. మళ్ళీ అది ఎక్కడ చనిపోతుందో అని చెప్పి బాటిల్లో వేసి మళ్ళీ తీసుకెళ్లి చెరువులోనే పడేసాము. అండ్ ఇక్కడ కనిపించేది మా ఊరి చెక్ డ్యామ్. వాటర్ తక్కువ ఉండడంతో చెక్ డ్యామ్లో కూడా వాటర్ తగ్గిపోయింది. బట్ అయినా కూడా ట్రై చేసాం అక్కడ వరకు వెళ్ళడానికి. అండ్ ఇంతే వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ ముందుకి పెళ్లి సిరీస్తో రాబోతున్నాను. సో మీకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో తెలియదు కానీ నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.